తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రబీ సీజన్ స్టార్ట్ అవుతోంది. వర్షాలు స్టార్ట్ అయినాయి. పంట ఇంకా కొంతమంది కొనలేదని చెప్పేసి రోడ్ల మీద ధాన్యం అలానే ఉంది. నాట్లు వేసుకునేటువంటి సమయం వచ్చింది. ఇప్పటి వరకు రైతుకు సంబంధించినటువంటి భరోసా ఇప్పటి వరకు రాలేదు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటే, ఈ నెల ఎండింగ్లో మీటింగ్ పెట్టి ఏదో పైసలు వేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం మేము ఇప్పటి వరకు అయితే వేసేస్తుండే, రైతులందరికీ అప్పన్న హస్తం, వీళ్ళు అప్పన్న హస్తం కాదు, వీళ్ళది నిండా ముంచినటువంటి హస్తం అంటూ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున బగ్గుమంటా ఉన్నటువంటి సంబంధం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే రైతుల సమస్యల మీద కానీ కొన్ని సంఘటనల మీద మాట్లాడడానికి మనతో పాటు రవీందర్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే. అంటే ఏంటి అంటే రైతు భరోసా విషయంలో ఇంకా రాలేదు అని చెప్పేసి రైతులు ఒక దిక్కు మాట్లాడుతుంటే, వేస్తామని కాంగ్రెస్ మాట్లాడుతుంది. దీంట్లో మధ్యలో ఇంకెప్పుడు వేస్తారని చెప్పి బీఆర్ఎస్ ఉన్నది. ఎలా చూడొచ్చు అంటే రైతు భరోసా మీ సమయంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ముందు రైతులను రాజును చేస్తాను అని చెప్పేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వంచన చేసినటువంటి సందర్భం. కేసీఆర్ గారి చిత్తశుద్ధికి, కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ గారు ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా నేను రైతు బంధు వేసి రైతులను ఆదుకుంటానని చెప్పలేదు. ఆ రోజు ఎలక్షన్లలో వారు స్వయంగా గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు అనేది ప్రవేశపెట్టిన క్రమంలో అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కానీ, సార్ మన రైతు భరోసా గ్రామాలలోకి వెళ్ళి మేము ఇస్తాం రైతులకు అంటే, కేసీఆర్ గారు ఒకటే అన్నారు, దేశానికి తిండి పెట్టే రైతన్నను మీరు వేస్తే ఇట్లా అడుక్కునే పరిస్థితి ఏ రోజు కల్పించొద్దు, వారు మనకిచ్చే విధంగా రైతు చే ఇట్లుండాలి అని చెప్పేసి వీళ్ళని వెళ్ళి ఇవ్వడం కూడా క్యాన్సిల్ చేసిన గొప్ప చరిత్ర, గొప్ప మేధావి, చిత్తశుద్ధి నాయకులకు చెప్పినటువంటి సందర్భం. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే, ఒక రైతుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తాం, మేము వేస్తాం అని పోదులే తప్ప ఇంతవరకు చేసింది ఏం లేదు. ఇంకొకటి, తెలంగాణలో సాగుకు చెందినటువంటి భూములన్నీ కూడా బీడుగా మారి ఇక్కడ వ్యవసాయం నడిచేది కాదు. రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారి పాలనలో అత్యధికంగా సాగుకు నోచుకున్న భూములు ఇలా మళ్ళీ బీడిపోతూ ఉన్నాయి. ఒక రకంగా మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలలో అత్యంత పంటలు పండించే రాష్ట్రాలుగా పంజాబ్ కానీ, ఒరిస్సా కానీ ఇతర రాష్ట్రాల పేర్లు వచ్చేవి. మొట్టమొదటిసారి నూతన తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రాలకు సైడ్ కొట్టింది పంట దిగుబడిలో. అది ఒక నాయకుడికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, నాయకుడికి ఉన్నటువంటి కమిట్మెంటు, రైతును రాజును చేసి చూపెట్టినటువంటి పాలన అది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏంది, దాచుకో దోచుకో తప్ప మరొకటి కాదు. నేనేమంటా ఉన్నానంటే, రైతు భరోసా కాదు, అది రైతుల పాలిట శాపంగా మారింది. ఇలా రైతన్నలు కూడా బిక్కమొహాలు వేసుకొని ఇంకేం వస్తుంది అని మొహం ఇస్తాడా వాడు, వాడు అయిపోయిన చేతులు ఎత్తేసిండు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంటకు మాకు డబ్బులు టైంకి వస్తేసి మేము పంటకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకున్నాం, పంటకు కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కున్నాం, ట్రాక్టర్లకు ఇచ్చుకున్నాం, నాగళ్ళకి ఇచ్చుకున్నాం, కూలీలకు ఇచ్చుకున్నాం, మా సాగు మేము కొనసాగించాం కాబట్టి టైం మీద మాకు అన్ని సవ్యంగా జరిగి మేము పంటలు పండించుకోగలిగినాం అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నారు. రైతు బంధు ఇంకొకటి పొంగనాలు కొట్టిండి ముఖ్యమంత్రి ఆ రోజు, ఈయన కానీ బట్టి విక్రమార్క కానీ ఏమన్నారు, కేసీఆర్ నీకు చేతనైతే లేదా 2 పంటలకే ఇస్తాను, 3వ పంటకు నీ అయ్యిస్తాడా అని చెప్పేసి బీరాలు వరకు ఈ చేత కానీ ముఖ్యమంత్రి 2 పంటలకు కాదు 3 పంటలు గంగలో కొని 2 పంటలకే దిక్కులేదు కదా. ఒకసారి 6,000 వేస్తావు, ఒకసారి 6,000 వేస్తే ఇప్పటికో 2 సీజన్లు ఎగ్గొట్టి నువ్వు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రైతు పంట మొదలు పెట్టుకునే క్రమంలో వాళ్ళకు రూపాయి చేరలేదు, పోను కొన్ని ఎగ్గొట్టి నువ్వు. ఇలా రైతులు అక్కడిక్కడ మళ్ళీ అప్పులు తెచ్చుకునే పరిస్థితి. ఆ రోజు రైతుకు ఒక ధైర్యం ఉండేది, కేసీఆర్ గారి పాలనలో మాకు వస్తుంది అమౌంట్, మేము గర్వంగా పట్టించుకోవడం, మాకు ఏడు అప్పులు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక ధైర్యం ఉండేది. రైతు బంధు అనే పేరు, రైతు బంధువు అనే పేరు తీసేసి రైతు భరోసా అని పెట్టేసి వాళ్ళ పాలిట భారంగా మారినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉన్నది. ఇలా పంట కొనుగోలు కూడా ఎక్కడైతే వాళ్ళు ఎక్కడైతే పంట నిల్వలు చేసిన కళ్ళాలల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉండి రాష్ట్ర వర్షాలల్లో ఆ పంట కొట్టుకుపోయినప్పుడు ఆ రైతులు గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి పరిస్థితిని ఇలా ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళలో తెప్పించేటువంటి పరిస్థితి అక్కడ కూడా మొదలుపోయింది. ఎక్కడ స్పందించింది కాంగ్రెస్ పార్టీ? అంటే రైతు భరోసా విషయంలో పైసలు వేయలేకపోతున్నాము, కొంత లేట్ అవుతుందంటే కేసీఆర్ చేసిన అప్పులే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ సభలో అయినా ఆయన 100% ఒక చక్కటి మాట. రేవంత్ రెడ్డిలో నాకు నచ్చిన మాట చెప్తాం, మీరు వినండి. కేసీఆర్ 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్పేసి ఎన్నికల్లో గెలిచేదాకా పబ్బం గడుపుకున్నాడు. బాహటంగా మేము భాగస్వామ్యం కానీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు భాగస్వామ్యం కానటువంటి పార్టీ అలా అధికారంలో ఉంది సెంట్రల్లో. ఆ పార్లమెంటు వేదికగా స్వయంగా అనౌన్స్మెంట్ చేసిండ్రు, నోట్ రిలీజ్ చేసిండ్రు.
కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. మిగతా 70,000 కోట్లు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకి ఇచ్చిన అప్పు అని చెప్పేసి 9.5 ఏళ్లలో. ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అప్పుతోటి కలెక్టరేట్లు కట్టిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, భారతదేశం గర్వించదగ్గ ప్రాజెక్టులు కట్టిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు స్కూళ్ళు కానీ గురుకులాలు కానీ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ నిలబెట్టిండు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు, 4,15,000 కోట్ల అప్పు నేను 23 నెలల్లో చేసిన అని చెప్పేసి నిసిగ్గుగా చెప్పుకుంటా ఉన్నాడు. అప్పు కేసీఆర్ గారు చేసినట్ట, ఈయన చేసినట్ట? చాలా ఓకే, ఆయన 9.5 చేసిన అప్పుతోటి డబల్ చేసిండు ఈయన. మరి ఈ 4,15,000 కోట్లతోటి కౌలు రైతులకు గుడిస్తా, రైతు పట్టదారుని గుడిస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? పోనీ రైతుకు బోనస్ ఇస్తా అన్నావు, ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానన్నావు, ఇచ్చినవా? ఎటువైన పొంకనాలన్నీ ఎడపోయినాయి. అంటే పాలన చేత కానీ దద్దమ్మల చేతిలో పాలన పెడితే ఎట్లుంటుందో భారతదేశానికి ఉదాహరణ ఇలా తెలంగాణ నిలబడ్డది. నాడు తెలంగాణని సగౌరవంగా చెప్పుకున్న మనం ఇలా జారి మీద నవ్వటం ముందర బోర్ల పడ్డ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటివరకు రైతు బంధు కడతలేడు, రైతు బీమా కడతలేడు. కేసీఆర్ గారు రైతు బీమా కట్టి ఏదో ప్రమాదశాతం మరణించిన రైతులకు 11 ఏళ్లకు ముందు తీసుకుపోయి 5 లక్షల రూపాయలు చెక్కు వాళ్ళ చేతిలో పెట్టి మేము ఉన్నామని చెప్పి ఆదుకున్న సందర్భం. ఇలా రైతు బీమా కట్టక రైతు బంధు కూడా అక్కడి నుంచి డిక్లైన్ అయిపోయి పక్క జరిగిపోయింది. ఇది దుస్థితి. ఇంకా మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది మీ దుర్మార్గం, మీ దురదృష్టం తప్ప మరొకటి కాదు. మీరే అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ రీసెంట్ గా కేటీఆర్ సంబంధించినటువంటి వీడియో అయిన కార్లో కూర్చుంటే ఒక అవ్వ నెక్స్ట్ మీరే వస్తారు బిడ్డ అని చెప్పి ఒక మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతా ఉన్నది బాగా. అది మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మీరే రావాలి, నేను మార్కెట్లో ఇట్లా పని చేసుకుంటా అని చెప్పి దాన్ని పూర్తిగా పిఆర్ తోటి కేటీఆర్ టీమ్ అండ్ బీఆర్ఎస్ టీమ్ ఒకటి క్లియర్ గా కెమెరా పెట్టి ఆమె తోటి యాక్షన్ చేయించి ఇదంతా నడిపించారని కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఇదంతా డ్రామారావుకి సంబంధించినటువంటి డ్రామా అని చెప్పి కూడా మాట్లాడతారు. నిజంగా అధికారంలోకి వస్తారా ఇవన్నీ అంటే ఇది పిఆర్ స్టంటా లేకపోతే నిజంగా ఆ వ్యక్తి కేటీఆర్ దగ్గరికి వచ్చిందా? అంటే దగ్గరకు వచ్చేంత చాలా క్లారిటీగా చెప్తాను మీకు. పిఆర్ స్టంట్లు చేసుకునే కర్మ ఎవరికి పడుతుంది? పాలన చేతగానికి ఇచ్చిన హామీలు ఎగదొబ్బినోడికి పిఆర్ స్టంట్ చేసుకునే అవసరం పడుతుంది. కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి అయ్యా మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి, మీరు గతంలో చేసిన మేలు మేము మర్చిపోలేదు, మాకేదో మరి ఏమైందో తెలియదు అని మిమ్మల్ని ఓడగొట్టినాం, ఇది మా దౌర్భాగ్య పరిస్థితి అనడానికి 100 నిదర్శనాలు చెప్తాను నేను. ఇలా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కేసీఆర్ కిట్ పొందిన వాళ్ళు కావచ్చు, రైతు బంధు పొందిన వాళ్ళు కావచ్చు, రైతు బీమా అందుకున్న వాళ్ళు కావచ్చు, ఇతరత్ర సంక్షేమం అందుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు ఇలా మీరు ఇస్తున్న లెటర్లు తీసుకుంటే కూడా అంటున్నారు ఇది కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమం, మీరు మాకు లెటర్లు ఇస్తున్నారని చెప్పి చెప్తున్న సందర్భం. ఇవన్నీ జరిగిందని ఒక చరిత్ర ఉన్నది, చరిత్రలో రాసి ఉన్నాయి. చరిత్ర నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ భారతదేశం, ఐక్యరాజ్య సమితిలో కూడా నమోదైనటువంటి పథకాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, ఇది ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు సంబంధించి ప్రజలు వచ్చేసి మీరు అధికారంగా రావాలని కోరుకోవడం స్టంట్ అయితే, మీరు అసలు ఎక్కడ పాలించడం కాక చేతులు ఎత్తేసినా మీరు చేసేటి పిఆర్ స్టంట్ అయితే కానీ కేటీఆర్ గారికి పిఆర్ స్టంట్ చేసే అవసరం లేదు. కేటీఆర్ గారి హయాంలో 1000 పరిశ్రమలు తెలంగాణకు వచ్చినాయి, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఇలా వాళ్ళ జీవన విధానం మారిపోయింది, వాళ్ళకు ఒక చక్కటి జీవనాన్ని ప్రసాదించినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి. శ్రీధర్ బాబు అంటే మీకు పిఆర్ అవసరం లేకపోతే శ్రీధర్ బాబు లాంటి ఒక మంత్రి డైరెక్ట్ గా ప్రధానంగా కేటీఆర్ కి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా సోషల్ మీడియానే బలం, వాళ్ళ బలహీనతలు సోషల్ మీడియానే, దాన్ని తట్టుకుంటామా? నెలకు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సోషల్ మీడియా. మీకు నిజంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎక్కువనే ఉంటాయి కదా, అంటే నిజంగా ఇంత ఖర్చు బీఆర్ఎస్ పార్టీకి కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీకి కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేసేటువంటి సోషల్ మీడియా సైన్యం విపరీతంగా ఉన్నది. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచ దేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా అభిమానులు ఉన్నారు. నా అభిప్రాయాన్ని నేను బాహాటంగా చెప్పుకుంటా ఉన్నా, ఎందుకంటే నా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నా కుటుంబం కానీ నేను కానీ లబ్ధి పొందిన. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అవును కావచ్చు, కానీ నేను లబ్ధి పొందిన అనేది బ్రహ్మాండంగా చెప్తాం. అయితే ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు చేసినటువంటి, కేటీఆర్ గారు చేసినటువంటి మేలును బాహాటంగా వాళ్ళు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పెట్టేసరికి వీళ్ళకి లాగులు దడిచి ఏం చెప్పానో అర్థం కాక సాలరీస్ ఇచ్చి సోషల్ మీడియాలో పని చేయించుకుంటున్నారని చెప్తున్నారు. మీ దగ్గర చాలా మంది ఏదైతే ఎగిరిపడి మొన్నటి దాకా సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఇవాళ మాకద్ది గంగలవని కాంగ్రెస్ అని చెప్పేసి వదిలిపెట్టి స్కిప్ అవుతున్నారు. దాంతోపాటు కొంతమంది ఇలా పెట్టే దాంట్లో మాకు ఈ అన్న పైసలు ఇచ్చిండు, మా అన్న పైసలు ఇచ్చిండు అని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం మేలు చేసింది, ప్రజలు ఆదుకున్నదని చెప్తలేరు. పైసలు ఇచ్చి పబ్బం కడుక్కునే కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టింది తప్ప బీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. నాడు ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కూడా 100%
స్వచ్ఛందంగా ప్రజలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మద్దతు తెలుపుతా ఉన్నారు. తట్టుకోలేక ఈ కుసంస్కారమైన మాటలు తప్పితే మరొకటి కాదు. అంటే రేవంత్ రెడ్డి ఏడికి పోయినా కూడా కేసీఆర్ కేటీఆర్ ఫైనల్ ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎలా చూడొచ్చు అంటే నేను ఒకటి అడుగుతాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా చెప్పానంటే దీనికి కూడా టైం ఉండదు, అంత బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరు పనివంతునికి, ఈ షిపాయికి ఏం పనిపాట లేదు. ప్లస్ ప్రజలకు పోయి నేను పని చేసిన కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే గొప్పగా చేసిన చెప్పాను. తెల్లారులు అయితే కేసీఆర్ని తిడతా, కేటీఆర్ని తిడతా, నేను నీతులు వల్లిస్తా, లేకపోతే బాలకసుమని ఏమైనా మాట్లాడితే ఈకలతో కలల్లించి జైలు పాలు చేస్తా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడితే మాత్రం సంకలు గుద్దుకుంటానటువంటి దీనావస్థలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నిజంగా చెప్పానంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు పోల్చుకోవాలంటే కేసీఆర్ గారి కంటే కేటీఆర్ గారి కంటే గొప్ప పని చేసినప్పుడు పోల్చుకోవాలి. ఇక్కడ పనిలో పోల్చుకోడు. ప్రతి వేదిక పైన వీళ్ళని తిడితేనే రాజకీయం, వీళ్ళని తిడితేనే నాకు పబ్బం కడుతా అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకోటి ప్రజలుగా నేను గమనించమని కోరేది ప్రజల్ని, పాలించండి చేతనైనప్పుడు ఆయన చేసిన పనులు చెప్పుకుంటాడు, పాలించండి చేత కానప్పుడు ఎదుటి పార్టీ నాయకులను తిట్టుకొని బతుకుతారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి జబ్బే తప్పితే మరొకటి కాదు. మన ఆరుట్లలో కూడా స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో తాడిచెట్టు ఇబ్రహీంపట్నం పక్క తాడిచెట్లలో విరిగిండు దమాకుండదు అన్న విధంగా హరీష్ రావు టార్గెట్. అసలు స్కూల్ విద్యార్థుల ముందు హరీష్ రావు టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటారు? అసలు హరీష్ రావు పేరు తీసి తాడిచెట్టు అనాల్సిన అవసరం ఉంది? అసలు విద్యార్థులకు ఏం అవసరం అది? సోషల్ మీడియాలో ఇంకోటి కూడా గమనించాలి. కేటీఆర్ గారు మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, కేటీఆర్ గారు విద్యార్థులతో మోటివేట్ చేసేటువంటి స్పీచెస్లో వాళ్ళ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రపంచంతో పోటీపడండి, భారతదేశంతో పోటీపడండి, మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి రండి, మీ సొంత తెలివిని ఉపయోగించండి, మీరు ఒకరి కింద పనిచేసేటువంటి బానిసత్వాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి వాళ్ళను 100% ఒక మంచి మోటివేట్ చేసే విధంగా వాళ్ళ స్పీచ్ ఉంటుంది. ఈయనదేముంటుంది? ఆడికి పోయి కేటీఆర్ని తిట్టుకుంటా, హరీష్ రావుని తిట్టుకుంటా, కేసీఆర్ని తిట్టుకుంటా, నీ దిక్కు వల్ల నువ్వు పాలించింది చెప్పు, నువ్వు మేలు చేసిన మేలు చెప్పమంటే అది చేత కాదు కదా. నేను 100% సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు అదే రకంగా అన్నిటికీ మూలం ఒకటే మార్గం అని చెప్పేది. ఆయనకు పాలించుడు చేతనైతే లేదు. ఆయన స్వయంగా చెప్పిండు, నేను ఓంగానే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటోడు వచ్చిండు అంటున్నారు, జేబులు కొట్టేటోడు వచ్చినట్టు వస్తున్నాడు అంటున్నారు, తలుపులు మూసుకుంటున్నారు అన్నట్టు ఈయనకి ఎక్కడ కూడా డోర్స్ ఓపెన్ అయితే లేవు. కాబట్టి దిగజారి ఇలా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ అన్న మీద నోరు వారేసుకొని మాత్రమే బతకాలనేటువంటి దీని అవస్థలో రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉన్నది. ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం తీరుతెన్నులు, ఈ ప్రభుత్వం తీరుతెన్నులు. కరెక్ట్ సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు 100% సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికలు ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 ఒకేసారి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అంటే ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్ పార్టీ ప్రభావం గ్రామ స్థాయిలో ఎలా ఉండబోతోంది? మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎలా ఉండబోతుంది? జిహెచ్ఎంసీ ప్రభావం ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద కనబడతా ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టమంటే లాగులు దర్శనం, అందుకే 3 ముక్కలు చేసిండు దాన్ని. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ 100 కార్పొరేషన్లు ఏవైతున్నాయి ఇంకొక అడిషనల్ చేరినాయి, ఇలా నేను పురిగట్టేది లేదు, పొడిచేది లేదు. కాబట్టి వీటిని 3 ముక్కలు చేసేది అధికారాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కానీ అధికారాన్ని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేయాలి, గెలవాలని ఒక రాక్షసత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. నేను ఒకటి సూటిగా చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 98% బీఆర్ఎస్ గెలిస్తే 2% కాంగ్రెస్ గెలిచిన చరిత్ర అధికార పార్టీగా బీఆర్ఎస్. ఇవాళ అధికార పార్టీగా రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ దాంట్లో 55-60% కాంగ్రెస్ గెలిస్తే 45-50% దాకా బీఆర్ఎస్ వస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంతకంటే ఇంకా మెరుగ్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సైడ్ కొడుతుంది. ఒక అధికార పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. మేము అధికారంలో ఉన్నాం, మీరు మాకు ఏదైనా చెప్తే మేము చేయగలం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయలేరు, ఇట్లాంటి కాకమ్మ కబులు చెప్పుడుతో పాటు అధికార యంత్రాంగాన్ని, పోలీసు అధికారాన్ని ఉపయోగించుకొని విపరీతంగా పోటీ చేసిన వాళ్ళని వేధించడం, ప్రచారం చేసే వాళ్ళని వేధించడం, కేసులకు గురి చేయడం, జైలు పాలు చేయడం, ఇవన్నీ చేసే క్రమంలో కొంత లీడ్ తీసుకుందామనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ ప్రజల మద్దతు 100% కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ శ్రీరామ రక్ష, మా మద్దతు కేసీఆర్ గారికి అని చెప్పేసి బాటంగా చెప్తాను. సరే, జిహెచ్ఎంసీ ఓకే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో మీ పరిస్థితి ఏంది? 100% ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చేతనైతే నేను ఇచ్చిన హామీలలో మీకు రైతు బంధం తీసేసి రైతు భరోసాని పెట్టిన, ఏ స్థాయిలో నేను మీకు రైతు భరోసా ఇచ్చినా అని చెప్పేసి ఒకటి అడగాలి. ఏదైతే 2000 పెన్షన్ 4000 ఇస్తున్నా అన్నాడు, ఆ 4000 పెన్షన్ ఎంతమందికి వచ్చిందో లెక్క చెప్పాలి. కళ్యాణ లక్ష్మిలో తుల బంగారం కల్పిస్తా అన్నాడు, ఆ లెక్క చెప్పాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం
ఒక స్త్రీ గర్భిణి దాల్చిన రోజు నుంచి మొదలుకుంటే డెలివరీ అయ్యేదాకా ఆ అమ్మాయిని హక్కున చేర్చుకొని డెలివరీ చేసి ఆ పాపకు కూడా 15,000 రూపాయలు 13,000 రూపాయలు విలువ గల అటువంటి ఒక మెటీరియల్ ఇచ్చి తీసుకుపోయి ఇంట్లో దింపిన సందర్భం. ఇలా కేసీఆర్ కిట్లు ఏమైనాయి, ఆ గర్భిణిని తీసుకొచ్చి ఆ గర్భిణిని మనం ఆదుకున్న సందర్భాలు ఏమైనాయి, ఇవన్నీ చెప్పాలి. ఇలా రైతు బీమాకి ఎందుకు నామం పెట్టిండు ఇది చెప్పాలి, రైతులకు ఇస్తారన్న బోనస్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చెప్పేసి గ్రామాలకు పోయి ఈయన ఓట్లు అడగాలి. అవి ఓట్లు అడగడం చేతగాక బీఆర్ఎస్ పార్టీ పైన దౌర్జన్యం చేసే కార్యక్రమం చేపడతాడు. చేపట్టినప్పటికి 100% ప్రజలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించున్నారు కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో విజయాలు సాధిస్తుంది. రైట్. అంటే రాబోయేటువంటి ఎన్నికలు ఏదొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తుంది. మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. అది ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితేనే ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పెద్దగా ప్రభావం చేసేది బీఆర్ఎస్ అంటూ కూడా రవీందర్ రెడ్డి మనతో మాట్లాడినటువంటి విషయం. కెమెరామెన్ నాయక్తో ఉదయగిరి హైదరాబాద్.